వైఫ్ ఆఫ్ కులిపాక వినోద్ రెడ్డి అనువారు బొరిగెల ప్రశాంత్ సన్ ఆఫ్ బొరిగెల లింగంలకు చెందిన 2002/3 సర్వే నంబర్ గల 5 గుంటల స్థలాన్ని కబ్జా చేసి తీగల నర్సారెడ్డి అనే వ్యక్తికి అమ్మడం జరిగింది. ఈ భూమి మాది అని వెళ్లిన బొరిగెల ప్రశాంత్ అనే వ్యక్తికి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ భూమిపై ప్రశాంత్ కోర్టుకు వెళ్లిన నోటీసులు కూడా వారికి పంపించడం జరిగింది. అయినా వారు కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఆ ప్రదేశంలో భవన నిర్మాణంని అక్రమంగా చేపడుతున్నారని బాధితులు తమకు న్యాయం చేయాలని మున్సిపల్ కమిషనర్ గారిని మరియు ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది. నాకు గల గ్రామ శివార్లో గల కుటర్ము గ్రామ శివార్లో గల 202/3లో నాకు సంబంధించిన 5 గుంటల భూమి కబ్జాకు గురి చేస్తున్నారు. దీనికి గురి చేసే వాళ్ళు పద్మ వినోద్ రెడ్డి గారు, కొలిపాక పద్మ వినోద్ రెడ్డి గారు. సో చాలాసార్లు మాట్లాడినాం, చెప్పినాం, కానీ మా యొక్క భూమిని వాళ్ళు ఎన్నోసార్లు మాట్లాడినా కానీ కబ్జాకు గురి చేస్తున్నారు. సో వేరే కన్స్ట్రక్టర్ తీగల నర్సారెడ్డి గారు కూడా విన్నవించడం జరిగింది. సో దీనికి సంబంధించిన భూమి మాకు సంబంధించిన భూమి, బట్ అయినా కానీ వాళ్ళు దీన్ని మళ్ళీ పునాదులు తీసి మళ్ళీ తీస్తున్నారు. వాళ్ళకు మా యొక్క నాది అది సంబంధించిన రాయి కూడా అక్కడ ఉండే రాయిని ఇక్కడ తీసి ఇక్కడ పెట్టారు. సో మాకు కూడా అది కరెక్ట్ అనిపిస్తలేదు. వాళ్ళకు కూడా ఎన్నోసార్లు చెప్పినాం కానీ వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ పని భయప్రాంతాలకు గురి చేస్తూ వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారు, కానీ మా మాటలు ఎవరు పట్టించుకుంటలేరు. ఈరోజు మేము మున్సిపాలిటీ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించిన అధికారులు కూడా వచ్చేసి చూస్తామని చెప్పారు. సో దానికి తగ్గట్టు వాళ్ళు కూడా మాకు అందరూ సహకరించి దీనికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కోర్టులో కూడా దీనికి సంబంధించింది కేసు కూడా ఫైల్ చేశాము. సో అది కూడా వాళ్ళు కూడా అసలు సామాన్లు ఇచ్చినా కానీ కూడా కోర్టు నుంచి వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ కాకుండా ఇంకా దీనికి ధిక్కరించడం తప్ప కోర్టు కూడా ధిక్కరించి వాళ్ళు కోర్టు కూడా ఎలాంటి కూడా వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇవ్వలేకపోయారు. సో మా దగ్గర ఉన్నాయి అన్నీ మేము కోర్టుకు కూడా ఇచ్చాము. వాళ్ళకి ఆల్రెడీ అన్ని సామాన్లు కూడా పంపించారు. అక్కడి నుంచి కూడా మేము క్లియర్గా ఉన్నాము. నాకు సంబంధించిన పట్టా పాస్బుక్ ఉంది. తాతకు సంబంధించిన ఈ ల్యాండ్ గత 64 సంవత్సరాల నుంచి మేము ఈ ల్యాండ్లో ఉన్నాము. మేము కాయ కష్టం చేసుకొని బతికే వాళ్ళం, చాకలి వాళ్ళం మేము. అయినా కానీ కూడా వాళ్ళు మళ్ళీ మీద కనికరం లేకుండా ఇలాంటివి చేయడం, దౌర్జన్యం చేయడము, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే తరఫున వచ్చి వాళ్ళు కూడా మా మీద దౌర్జన్యం చేశారు. అయినా కానీ కూడా మేము న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాము. కానీ ఎలాంటిది ఇప్పటికి కూడా ఒక సర్వేయర్ కానీ ఆయన వచ్చి ఒక్కసారి కూడా ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఎలాంటి స్పందించడం లేకుండా మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేస్తున్నారు వీళ్ళైతే. సో దీనికి సంబంధించి ఒక్కసారి కూడా అధికారులు దీనిపైన దృష్టి ఉంచి స్పందించాలని కోరుకుంటున్నాం.